జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రామాయపట్నం పోర్టు ప్రారంభమై పోర్టు పనులు వాయువేగంతో జరిగినటువంటి పరిస్థితుల్లో నేడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ అభివృద్ధిని అడ్డుకోవడం, ఆ వేగాన్ని తగ్గించడం, పనులు జరగకుండా నివారించడంతో పాటు ప్రైవేటు వైపు అడుగులు వేసేటువంటి దిశగా ఈరోజు ఆలోచన చేస్తున్నాడు. మేము స్పష్టంగా అడిగేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 60% పైగా రామాయపట్నం పోర్టు పూర్తయితే ఈరోజు దాన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటే దానికి భిన్నంగా ఈరోజు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తూ డీబీఎఫ్ఓటీ కింద డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి డీబీఎఫ్ఓటీ కింద ఈరోజు దాని ఆ విధానం పేరిట ప్రైవేటు పరం చేయాలనేటువంటి కుట్రకి ఈరోజు చంద్రబాబు నాయుడు పాల్పడుతున్నాడు. ఇప్పటికే దాదాపుగా మనం చూసాం, నెల్లూరు జిల్లాకు సంబంధించి దశాబ్దాల కళ మత్స్యకారుల కోరిక, ఈ ప్రాంత మత్స్యకారుల కోరిక ఫిషింగ్ హార్బర్ కావాలని చెప్పి అది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సాకారమైంది. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సాకారమైనటువంటి జువలదిన్న ఫిషింగ్ హార్బర్ని ఇప్పటికే దాన్ని ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు నాయుడు పౌరు కదపడం జరిగింది. అందులో కొంత భాగం సాగర్ డిఫెన్స్ కూడా కట్టబెట్టడం జరిగింది. అందులో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనేటువంటి కడుపు మంటతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాటిని నిర్వీర్యం చేయడం కాకుండా, నిర్లక్ష్యం ప్రదర్శించడమే కాకుండా వాటిని ప్రైవేటు పరం చేయాలన్నటువంటిది ఈరోజు నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. తన స్వలాభం, తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తున్నాడు తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనాన్ని, రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని ఈరోజు పప్పు బెల్లాలు పంచినట్టుగా పనిచేసి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఒక పక్క ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా సరే వాటిని ఏమీ పట్టించుకోకుండా తన దారిని తాను ముందుకెళ్లాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఈ సర్కారు బరితెగింపుకి ఇది పరాకాష్ఠగా భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు ఏకంగా ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఆలోచన చేయడం వెనక మీకు ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటనేటువంటిది ఈరోజు స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు ఏదైతే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేశాడో అదేవిధంగా ఈరోజు వీటికి సంబంధించినటువంటి ఈ పోర్టును కూడా ప్రైవేటీకరణ చేయడానికి ఒక్కొక్కటిగా ఈరోజు ఎంపిక చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. మీ ఇష్టం వచ్చినట్టుగా, మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు లేరన్నట్టుగా, మిమ్మల్ని ప్రశ్నించలేరన్నట్టుగా ఈరోజు ప్రజాధనాన్ని వెచ్చించి చేసినటువంటి వాటిని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టడం అనేటువంటిది ఇది సమంజసమా అనేటువంటిది ఈరోజు కూటమి ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ప్రైవేట్ పెట్టుబడులతో ఆయన చెప్తున్నాడు, పోర్టు నిర్మాణాలన్నీ కూడా వేగంగా పూర్తవుతాయని చెప్పి చంద్రబాబు చెప్పేవి ప్రతి ఒక్కటి కళ్ళబొల్లి మాటలే తప్ప వాస్తవం లేదు. కాబట్టి మీకు ఈరోజు ఒక మాట చెప్పండి, మేము సొంతంగా అభివృద్ధి చేసేటువంటి సత్తా మాకు లేదని చెప్పదలుచుకున్నారా? మీరు ఈరోజు ప్రభుత్వం నిజంగా అభివృద్ధి చేయాలనుకుంటే గత ప్రభుత్వంలో దానికి సంబంధించినటువంటి నిధులు సమకూర్చారు, ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఈక్విటీ ఇచ్చింది, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మీకు రుణాలకు సంబంధించినటువంటి ఏర్పాటు జరిగింది. ఇంత జరిగినా దాన్ని పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితుల్లో పూర్తి చేయకుండా అన్నీ మీ చేతిలో ఉన్నా దీన్ని ఏదో ఒక విధంగా ప్రైవేటీకరణ చేయాలనేటువంటి మీ వెనక ఉన్నటువంటి దురుద్దేశం, ఒకటి మీరు దోచుకోవాలనేటువంటి ఆలోచన, రెండవది జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదనేటువంటి కుట్ర. దీనివల్లనే ఈరోజు మత్స్యకార ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి మేలు జరిగేటువంటి ఈ పోర్టును మీరు ప్రైవేటీకరణ చేయడం ద్వారా వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లినటువంటి చందంగా తయారైందనేటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మీరు చెప్పండి, ఎంత ఖర్చు చేశారు, ఎంత పని పూర్తయింది, ప్రైవేటుకి సంబంధించినటువంటి దాంట్లో ఏ షరతులకు లోబడిస్తున్నారు, ప్రభుత్వానికి దాని ద్వారా వచ్చేటువంటి లాభం ఏంటి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మీరు పూర్తి చేస్తే వచ్చేటువంటి నష్టం ఏంటి, ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ప్రభుత్వానికి వచ్చేటువంటి లాభం ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి, ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, మీకు బాధ్యత ఉంది. ఈరోజు మేము అడిగేది, మీరు ఏదైనా సరే సంకుచితమైనటువంటి ఆలోచనలతో కేవలం తక్షణమే ఆర్థికపరమైనటువంటి లాభాలు వస్తే చాలు అనుకుంటున్నారా, మీ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారా, ప్రజలను కూడా ఆలోచించి ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మీరు ఆలోచన చేస్తున్నారనేటువంటిది స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం. అధికారులకు సంబంధించినటువంటి హక్కులు, పోర్టు పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజా ప్రయోజనాలు, ఈరోజు రేపు వాళ్ళు ప్రైవేటు వ్యక్తులకి మీరు అప్పచెప్తే వాళ్ళు లాభాపేక్ష ధ్యేయంగా, లాభార్జన ధ్యేయంగా పనిచేస్తారు తప్ప స్థానికంగా ఉండేటువంటి ప్రజల అవసరాలు కానీ, స్థానిక ప్రజల ప్రయోజనాలు కానీ, మత్స్యకారుల యొక్క ప్రయోజనాలు కానీ ఏ రోజు కూడా దృష్టిలో పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు మత్స్యకారుల హక్కులకు సంబంధించి కానీ, పోర్టు పరిసర గ్రామాల ప్రజల యొక్క ప్రయోజనాలను కానీ ఏ విధంగా రక్షించాలనుకుంటున్నారనేటువంటిది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఆలోచన నిద్ర లేస్తే పోర్టు ద్వారా ఏ విధంగా డబ్బు సంపాదించాలనేటువంటి ఆలోచన తప్ప ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి అనేటువంటిది, మత్స్యకారులకు ఏ విధంగా అండగా నిలవాలనేటువంటి ఆలోచన శూన్యం. కాబట్టి ఇప్పటికైనా మేము ఈ ప్రభుత్వానికి కోరేది, ఏదైతే మీరు డీబీఎఫ్ఓటీ కింద నిర్ణయం తీసుకున్నారో వెంటనే దానిని విరమించుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం.
లేని పక్షంలో మీరు చేస్తున్నటువంటి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంత సంబంధించినటువంటి ప్రజలతో మత్స్యకారులతో కలిసి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135000351 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.